రాబోయే రోజులు మనవి, రాబోయే ప్రభుత్వం మనది, మన నాయకుడు రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏ ఒక్క కార్యకర్త ఆధారపడవద్దని మాజీ స్పీకర్ పిఎస్సి కమిటీ మెంబర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. అలాగే మనకి చాలా మంది వాళ్ళు జైల్లో పెట్టి నానా ఇబ్బందులుగా పాలు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చాలా సిస్టమేటిక్ అప్రోచ్ తో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు మనం పోరాడాల్సినటువంటిది చాలా ఉంది. నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, మీరందరూ కూడా ఎంతో పట్టుదలతో, క్రమశిక్షణతో మనందరం ముందుకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీతో చూస్తే 119 మంది ఐపీఎస్ అధికారులు వాళ్ళకి పోస్టింగ్ లేవు, పోస్ట్ సస్పెండ్ చేశారు కొంతమంది. నిన్నగాక మొన్న ఒక అధికారి ఏకంగా రిజైన్ చేశారు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. నేను అక్కడేదో ప్రైవేట్ దాంట్లో ఏదో చూసుకుంటాను, కానీ ఈ ప్రభుత్వంలో నేనేం తెలియదు. అలాగే మన చాలా మంది ఒక టీడీపీ క్యాడర్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక పద్ధతి ప్రకారం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా నిలుపుదల నేను అంటున్నాను, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసి దాని మీద స్పష్టమైనటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు మరి వాళ్ళు అది ఆ ప్లాన్ తీసుకున్న తర్వాతే మనం నిలుపుదల చేద్దాం. అయితే ప్రస్తుతానికి మనకి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తాం. 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే అందులో 5 కాలేజీలకి మనం ఈ సీట్లు కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ఇక మిగిలినటువంటి కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్తారు దానికోసం ఎంత రాద్ధాంతం చేస్తారు. అదే మనం దీనికి ఈ 17 కాలేజీల్లో 5 కాలేజీల్లో మనం చేసి ఈనాడు సీట్లు కూడా మనం 500 సీట్లు వరకు తెచ్చుకున్నాం. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మన పలాసలోనే మనం ఒక హాస్పిటల్ కట్టుకున్నాం. అట్లాగే మనం చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. దాని గురించి మనం చెప్పుకుంటే ఈ పూట కూడా అంతటి గొప్ప కార్యక్రమాలు మనం చేశాం. తర్వాత రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా మనం 170 అంటే 170 లక్షలు కోట్లు ఈనాడు ఒప్పించారు. దీని గురించి అడిగితే ఆయన అంటున్నారు, బడ్జెట్ లోపల మేము 1,20,000 కోట్లు తెచ్చాం, బయట 50,000 కోట్లు తెచ్చామంటున్నారు. దీనికి అంతటికీ ప్రత్యక్షమైనటువంటి కారణం మనం గ్రహించాలి. వీళ్ళేమిటి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారనైతే ఆయన అంటారు, సంపద సృష్టించడం. ఇది సంపద సృష్టించడం అంటే అప్పులు పట్టుకుని రావాలన్న సంగతి మనకు తెలియదు. అందుకే మనం ఈ సందర్భంగా వీటన్నింటినీ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా స్పష్టంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇంటికిస్తూ ప్రతి ఆడబిడ్డకి ఆర్థిక భరోసాను చేయూతనిచ్చారు. ప్రతి విద్యార్థి కూడా పేదలకు మీకు
చదువుకు అడ్డు రాకూడదు, మీరు బాగా చదువుకోవాలని శాశ్వతమైన పనులు చేసింది. మెడికల్ కాలేజీకి సంబంధించి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, మరి 2 నియోజకవర్గాలకు మంచినీరు పథకాన్ని కానీ, టెక్కలు పోర్టు నిర్మాణం కానీ, మూలపాటి పోర్టు కానీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. నీకు దమ్ముంటే ఆ మాటకి నువ్వు నిలబడవు. నువ్వు ఎక్కడ ఛాలెంజ్ వస్తావు? అభివృద్ధిపై చర్చకి రెడీగా ఉన్నావు. నువ్వు ఎక్కడ ఛాలెంజ్ వచ్చినా, ఎక్కడ చర్చిస్తామన్నా, జిల్లాలో కాదు టెక్కల్లో కాదు ఎక్కడ పెట్టుకోవాలా సరే ఉన్నామని సందర్భంగా ఆలోచిస్తూ ఒకే మాట చెప్తున్నా, ఈ శ్రీకాకుళం జిల్లా పేదరికంతో వెలువడిన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఒకే ఒక లక్ష్యంతో, ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎదిరించే తోపుగా లేడు. అందుకు అందరూ కలిసి ఒకటవుతున్నారు. మనందరం కలిసి ఒకటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా ఒకే పోయిగా మీ అందరికీ కోరుతూ ఈ పత్రాన్ని విజయవంతం చేయాలి.